హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంటి అవుట్ సైడ్ ఉన్న మినీ గార్డెన్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. మేము కాంపౌండ్ చుట్టూ కొన్ని ప్లాంట్స్ అయితే వేసాము, చూపిస్తాను. సో మనం ఈచ్ అటు సైడ్ నుంచి అటు నుంచి అండ్ ఇలాగా అండ్ అవుట్ సైడ్ అంతా కూడా ప్లాంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఒక 4 ప్లాంట్స్ అయితే వేసాము, చూద్దాం. కమ్ లెట్స్ సీ. ఇక్కడైతే మేము 2 అరటి చెట్లు అయితే వేసాము. ఇవి మామూలుగా మేము తినే అరటి చెట్లు అనుకొని వేసాము, కాకపోతే ఇవి వచ్చేసి మనకి కర్రీ చేసుకునే అరటి చెట్లు. సో కానీ సరేలే అని చెప్పి వదిలేసాము. ఎనీహో మనకి ఎంట్రన్స్లో ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు ఇవి కటింగ్స్కి అవసరపడతాయి కదా, లీవ్స్ అని. సో ఇవి వచ్చేసి కర్రీకి వాడే బనానా. నెక్స్ట్ దాని పక్కనే జామ చెట్టు అయితే వేసాము. సో ఇది జామ చెట్లు కాస్తున్నాయి కానీ ఇక్కడ మధ్యాహ్నం పూట కోతులు వస్తుంటాయి, సో అవి ఉంచట్లేదన్నమాట. సో దాని పక్కనే ఇది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్. మేము మామూలుగా గ్యాప్ చూసుకొని అక్కడైతే జామ చెట్టు నాటాం. బట్ ఇక్కడ తిని వేసేసిన మామిడి ముట్ట వల్ల ఇక్కడ మామిడి చెట్టు వచ్చింది. సో కొన్ని రోజులు గమనించగా అది కొంచెం పెద్దదైపోయింది. సో ఇంకా తీస్తే మళ్ళీ చనిపోతుందేమో అని చెప్పి తీయలేదు. ఆ రోజు తీసి వేరే దగ్గర నాటింటే బాగుంది, ఎందుకంటే ఇప్పుడు క్లమ్జీ అయిపోయింది జామ చెట్టుకి అండ్ మామిడి చెట్టుకి. ఇదైతే మేము నాటలేదు, అదే పడింది. అండ్ నెక్స్ట్ దాని పక్కనే కరివేపాకు చెట్టు. ఇది కూడా నాటింది ఏం కాదండి, ఇది కూడా పడింది. సో అందుకే అది ఈక్వల్గా లేదు, ఇంకా చాలా పెద్దగా ఉండేది. మొన్నే కటింగ్ చేసాము. ఇది చూడండి, దాని కింద ఎన్ని వచ్చేసాయో. ఇవన్నీ కూడా మనకి కరివేపాకు మొక్కలే. ఎక్కేస్తూ ఉన్నాం, వస్తూనే ఉన్నాయి. చాలా వరకు తీసేసాము, దాని చుట్టూ కూడా ఉన్నాయి. అసలు చాలా వరకు క్లీన్ చేసాము, ఎందుకు అని. బట్ పడుతూనే ఉన్నాయి. సీడ్స్ డ్రై అయిపోయి కింద పడుతూ ఉంటాయి కదా, సో అలా వచ్చేస్తూ ఉన్నాయి. సో మనకి వీటి పక్కనే సపోటా ప్లాంట్ అయితే ఉంది. చాలా మొక్కలు మేము ఇక్కడ లోకల్లో అండ్ బెంగళూరు నర్సరీ నుంచి తెచ్చుకున్నాము. ఫుల్ ఫ్లవరింగ్ అయితే ఉంది, మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి, నాట్ బ్యాడ్, అంతా ఫ్లవరింగ్ అయితే ఫుల్ ఉంది చెట్టు అంతా. ఈ పక్క చూసేసాం కదా, ఈ పక్క అరటి చెట్లు, జామ చెట్టు, మామిడి చెట్టు, కరివేపాకు చెట్టు, సపోటా చెట్టు ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం ఆ పక్క కాంపౌండ్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. మనం ఇప్పుడు అక్కడ చూసాం కదా, సో అక్కడ చాలా తులసి మొక్కలు కూడా ఉన్నాయి, తీసేసాం. సో ఇక్కడ వచ్చేసి మనకి మామిడి చెట్టు ఉంది. ఇదేంటో తెలియదు, మామూలుగా వాళ్ళు వెరైటీ ఇయర్లీ 2 times కాస్తాను పెంచారు, కానీ ఇది పైకి వెళ్లకుండా అది చూడండి ఎంత బాగా పైకి వెళ్తుందో. ఇది మాత్రం కింద ఇలా ఉంది. లీవ్స్ కట్ చేస్తున్నా కూడా కిందకి పెరుగుతుంది, ఇది పైకి పెరగట్లేదు. ఇది కూడా ఆల్మోస్ట్ 2 years ఉన్నారు వాళ్ళ దగ్గర, ఒక 1 year మేబీ. ఇది కూడా 3 years ప్లాంట్. లైట్గా పూత స్టార్ట్ చేసింది లాస్ట్ ఇయర్, బట్ ఇయర్ లేదు, చూడాలి నెక్స్ట్ ఇయర్ అయినా కాస్తుందేమో. అండ్ దాని పక్కనే యాప్ చెట్లు అయితే ఏవి నాటినవి కాదు, అన్నీ పడ్డాయి. వేప చెట్టు పక్కనే మనకి పొమోగ్రానేట్ దానిమ్మ అయితే వేసాము. ఇది ఆల్రెడీ కాసింది. ఇక ఇది లోకల్ నర్సరీలో అయితే తీసుకున్నాం. ఇవి చిన్నవి దానిమ్మ. సో ఇదైతే ఆల్రెడీ ఒకసారి వచ్చింది, ఇది మళ్ళీ సెకండ్ టైం. సో ఇది ఇప్పుడు కూడా ఫుల్ ఫ్లవరింగ్ ఉంది. కోతులు అస్సలు ఉండట్లేదు. నెక్స్ట్ దాని పక్కనే ఇది వచ్చి మా అమ్మ ఇష్టంగా కొనుక్కునింది. ఇది కూడా బెంగళూరు నుంచి తీసుకొచ్చుకున్నాం, పారిజాతం. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం ఎండిపోయినట్టు అనిపిస్తుంది, మళ్ళీ వింటర్ వచ్చేసరికి చాలా బాగా ఫ్లవరింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ దీని పక్కనే ఇంకొక సపోటా ప్లాంట్ కూడా నాటాము. ఇది యాక్చువల్గా ఫస్ట్ నాటిన సపోటా, ఇందాక చూపించిందేమో సెకండ్ నాటింది, ఇది ఫస్ట్గా నాటాము. సో చూడండి, దీనికి బుజ్జిగా 2 సపోటాస్ కూడా కాసాయి. ఫ్రూట్స్ అన్నీ కాస్తున్నాయి కానీ కోతులు అయితే ఏవి ఉండట్లేదు. ఈ వీడియో నేను మార్నింగ్ షూట్ చేస్తున్నాను, మళ్ళీ మధ్యాహ్నం అయితే చాలా వేడిగా ఉంటుంది కాబట్టి. క్లైమేట్ చూడండి చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇటు సైడ్ చూద్దాం. 2 sides కవర్ చేస్తాం కదా, ఇది 3rd side ఆఫ్ ద కాంపౌండ్. చూడండి, దీని పక్కన ఇంకొక వేప చెట్టు అయితే ఉంది. నీకు వీడియోలో చాలా వేప చెట్లు అయితే కనిపిస్తాయి. మేము ఏ చెట్టు కూడా నాటింది కాదు, తోట కాబట్టి వేప చెట్లు వాటికి అవే వచ్చాయి. దీని పక్కనే మేము 2 అరటి చెట్లు అయితే వేసాము. ఇవి తినే వెరైటీ. ఇందాక చూపించిన అరటి చెట్లు మాత్రం అవి మనం కర్రీ చేసుకునే బనానా, ఇవి మాత్రం మనకి తినే వెరైటీ. ఇది ఆల్రెడీ 2-3 times కాసింది అండ్ ఇప్పుడు కూడా ఉన్నాయనుకుంటాను, చూపిస్తారండి. ఇప్పుడు కూడా మళ్ళీ స్టార్ట్ చేసింది ఒక గెల. ఇది అమృతపాణి వెరైటీ అనుకుంటాను. అండ్ దాని పక్కనే ఈ మునగ చెట్టు అయితే మా నాన్నమ్మ నాటింది. జస్ట్ ఒక కొమ్మ తెచ్చి ఇలా నాటింది, చాలా పెద్దగా అయిపోయింది. కాయలు కూడా చాలా కాసాయి. నెక్స్ట్ టైం కాసినప్పుడు చూపిస్తాను మీకు. మునగాకు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఎప్పుడైనా దొరికినప్పుడు పౌడర్ చేసి పెట్టుకొని అప్పుడప్పుడు కొంచెం తీసుకోవడానికి ట్రై చేయండి. సో పల్లెటూరులో మునగ చెట్టు అండ్ కరివేపాకు చెట్టు కామన్ అనుకోండి, ఇంటికి ఒకటి ఉంటుంది.
బట్ మేమేం నాటామో అన్నీ చూపిస్తున్నాం కాబట్టి చూపిస్తున్నాను. అండ్ దీని పక్కన సీతాఫల్ కస్టర్డ్ యాపిల్ అయితే వేసాము. ఇది నాటి కూడా ఒక 1.5 year అవుతుంది. ప్రస్తుతానికి ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయింది. ఫ్రూట్స్ చూడాలి ఇయర్ కాస్తాయో లేకపోతే నెక్స్ట్ ఇయర్ వెయిట్ చేయాలో. సో ఇది కూడా మేము బెంగళూరు నర్సరీ నుంచి తీసుకొచ్చుకున్నాము. యాక్చువల్గా 2 వేసాము, కానీ ఒకటి చనిపోయింది, సో ఒకటే బతికింది. సో నెక్స్ట్ ఇప్పుడు దాని పక్కనే పనస చెట్టు అయితే వేసాము, జాక్ ఫ్రూట్. నాకు పనసకాయ అంటే చాలా ఇష్టము. సో ఇంట్లో ఒక పనస చెట్టు ఉండాలని చెప్పేసి పనస చెట్టు అయితే వేపించుకున్నాను. చూసారా, మళ్ళీ ఇంకొక వేప చెట్టు అయితే యాడ్ అయింది. సో ఈ వీడియో అంతా చూశాక మీరు వీడియోలో ఎన్ని యాప చెట్లు అయితే చూసారో కింద కమెంట్ చేయండి సరదాగా. అండ్ దీని పక్కనే కోకోనట్ ట్రీస్ అయితే వేసాము, కొబ్బరి చెట్లు. ఇవి కిందకే కాస్తాయి అనమాట. మనకి రెడ్ కలర్ వస్తాయి కదా, ఆ వెరైటీ అనమాట. గ్రీన్ కలర్వి కాకుండా మనకి కొంచెం ఆరెంజ్ షేడ్ వస్తుంది కదా, ఆ టైప్ ఆఫ్ వెరైటీ. సో 2 కోకోనట్ ట్రీస్కి మధ్యలో ఇది లెమన్, మనకి పులుసు నిమ్మకాయ చెట్టు అయితే వేసాము. ఇది సీడ్ వేస్తే వచ్చిన ప్లాంట్. సో అలాగా మళ్ళీ కిందే నాటేసాము భూమిలో. సో ఈ సైడ్ ప్లాంట్స్ మనం కవర్ చేసాం కాబట్టి మనం నెక్స్ట్ ఇటు సైడ్కి వెళ్దాం. మళ్ళీ ఏంటి వేప చెట్టు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఆబ్వియస్లీ అండి, సేమ్ చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను. సో ఏవి నాటినవి కాదు, ఆబ్వియస్లీ తోట కాబట్టి మళ్ళీ ఎక్కడంటే అక్కడ వచ్చాయి. సో మనకి సమ్మర్లో కొంచెం నీట్గా ఉంటుంది కాబట్టి మేము ఏవి కట్ చేయలేదు. ఇప్పుడు మనం కాంపౌండ్కి 3 sides ప్లాంట్స్ అయితే కవర్ చేసాము. ఇప్పుడు చూపించేది మనకి ఫ్రంట్ సైడ్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ కూడా మేము ఆల్మోస్ట్ అన్ని కోకోనట్ ట్రీస్ అయితే నాటేసాము. సో మెయింటెనెన్స్ తక్కువ అని చెప్పేసి ఈ వాల్కి ఇంకేమి చెట్లు అయితే నాటలేదు. మొత్తం 3 కోకోనట్ ట్రీస్ అయితే నాటేసాము. ఎందుకంటే పైకి వెళ్ళాక మళ్ళీ స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తాయి కాబట్టి. సో మధ్యలో కొంచెం ప్లేస్ ఉంటుంది కాబట్టి చిన్నగా ఫ్లవర్ ప్లాంట్స్ అయితే వేసాము. ఇవి హైబిస్కస్ అయితే వేసాము. సో గేట్కి 1 side అయితే కోకోనట్ ట్రీస్ వేసాము. సో ఎంట్రన్స్ సైడ్ వచ్చేసి ఫ్లవర్ ప్లాంట్స్ అయితే వేసాము. అవి చూద్దాం రండి. ఈ ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ కూడా మా నాన్నమ్మే నాటుకునింది. ఎందుకంటే తను డైలీ పూజ చేసుకుంటుంది కాబట్టి వాటికి మళ్ళీ బయట కొనుక్కోకుండా ఇంట్లోవే యూజ్ చేసుకుంటుంది. అండ్ ఈ ఎల్లో ఫ్లవర్స్తో ఊర్లో ఒక గేమ్ ఆడేవాళ్ళు, గుర్తుందా? మనకి అది చిన్నగా మొగ్గగా ఉన్నప్పుడు ఫోర్ హెడ్ పైన కొడితే ఒక సౌండ్ వస్తుంది. సో మీకు ఎవరికైనా తెలుసుంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఈ వైట్ ఫ్లవర్స్ ప్రతి ఇంట్లోనే ఉంటాయి. సో నాకు నేమ్ అయితే ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఇందులో మేము 2 varieties అయితే తీసుకున్నాం. ఒకటి ఇలాంటిది, ఇంకోటి కొంచెం ముద్ద రకం. అండ్ నెక్స్ట్ దాని పక్కనే రెడ్ కస్తూరి చెట్టు అయితే వేసుకునింది. ఇది కూడా మనకి పూజకి ఉపయోగిస్తారు కాబట్టి కస్తూరి ప్లాంట్ అనుకుంటాను. ఇది ఎగ్జాక్ట్లీ నేమ్ కరెక్ట్గా చెప్తున్నానో లేదో తెలియదు. అండ్ దీని పక్కన మళ్ళీ ముద్ద మందారం. ఇవి వింటర్లో బాగా పూసాయి, ఇప్పుడు కొంచెం వాటర్ తక్కువైనట్టున్నాయి. సో సరిగ్గా పూయడం లేదు. అండ్ దాని పక్కన మళ్ళీ ఇంకొక కోకోనట్ ట్రీ. అండ్ మళ్ళీ చూసారా ఇంకొక వేప చెట్టు. మీరు కనుక వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళైతే నేను వీడియోలో ఇవన్నీ యాప్ చెట్లు అయితే చూపించాను, కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది వచ్చేసి నేరేడుకాయ చెట్టు. ఇది కూడా వేసి 2 years అవుతుంది అనుకుంటాను. ఇది చూడాలి నెక్స్ట్ ఇయర్ అయినా కాస్తుందో లేదో. సో దాని పక్కనే మళ్ళీ ఇంకొక ఫ్లవర్ ప్లాంట్ అయితే వేసింది మనం వైట్ కలర్ది. నెక్స్ట్ దాని పక్కనే అమ్మాయిలకి ఇష్టమైన గోరింటాకు. సో గోరింటాకు చెట్టు అయితే వేసాము. సో ఇది ఎన్నిసార్లు కట్ చేసినా కూడా విపరీతంగా అయితే పెరిగిపోతుంది. ఈ వీడియో చూస్తున్న అమ్మాయిల్లో మీకు గోరింటాకు ఇష్టమా లేకపోతే నార్మల్ మనకి మెహందీ కోన్స్ ఇష్టమా, ఏది ఇష్టమో కమెంట్ చేయండి. ఇవి వచ్చేసి గోరింటాకు సీడ్స్. ఇవి మనకి ఎండిపోయాక ఇలా అవుతాయి. సో దాని లోపల మీకు ఇత్తనాలు చూపిస్తాను చూడండి. మనం ఇప్పుడు దీన్ని ఇలా క్రష్ చేస్తే లోపల చిన్న చిన్నగా ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మనకి యాక్చువల్ ఒరిజినల్ గోరింటాకు సీడ్స్ అనమాట. మనం ప్లాంట్స్ని డెవలప్ చేసుకోవాలంటే ఇవి వేసుకుంటే ప్లాంట్స్ వస్తాయి. ఇదండి బయట పక్కన మేము వేసిన ప్లాంట్స్. ఇంటి ముందు కూడా చూడండి మళ్ళీ ఇంకొక వేప చెట్టు అయితే ఉంది. సో లోపల నేను ఏ ప్లాంట్స్ చూపించట్లేదు, కాంపౌండ్ చుట్టూ ఉన్నవైతే చూపిస్తున్నాను. స్కై చూడండి చాలా బాగుంది, చూడ్డానికి చాలా ప్లెజెంట్గా ఉంది కదా. మనం ఇవే చెట్లు ఒకసారి మిద్దెపైకి వెళ్ళి ఎలా కనిపిస్తున్నాయో చూద్దాం రండి. సో మనం ఇందాక కవర్ చేసిందంతా ఇలాగ కాంపౌండ్ 4 sides ఆఫ్ కాంపౌండ్స్కి ఏమేమి వేసాము అవన్నీ అయితే చూపించాము. సో ఇన్సైడ్ చాలా చెట్లు ఉన్నాయి. సో అవి చూపించట్లేదు, మీరు కావాలంటే చెప్పండి, అవి నేను చూపిస్తాను మళ్ళీ ఇంకొక వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ చేయండి. బాయ్ బాయ్.